అందరికీ నమస్కారం. భారతదేశపు వీరయోధుల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మరాఠా వీరయోధుడు ఛత్రపతి శివాజీ ముఖ్య అనుచరుడు సహచరుడు మరాఠా సైన్యాధ్యక్షుడు గొప్ప వీరుడైన సుబేదార్ తానాజీ గారిపై ఓ అద్భుతమైన కవిత. అందరూ వినండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ధైర్యము మెచ్చిన ధీరుడురా, సాహసములతో సవాలు చేసి సవారి చేసే యోధుడురా, తన అడిగే ఆయుధమై కదిలే కైలాసమును ఉన్న శివుని మోసే నందీశ్వరుడిలా, జగదంబకు తోడు నిలిచిన నరసింహములా, ఛత్రపతి శివాజీ రాజేకి తానే ఓ కదిలే బ్రహ్మాస్త్రమురా. అదిగో అదిగో చండ్ర నిప్పుల కన్నులతో నడిచే పాశుపతాస్త్రమై స్వరాజ్యకాంక్షే ఊపిరిగా, శివాజీ రాజేకి కుడిభుజమై వేలాయుధుడై వస్తున్నాడు సుబేదార్ తానాజీ సేనాపతిగా. మట్టిన పుట్టిన తల్లికి కష్టమొస్తే శత్రు మదిన మ్రోగి మరణ మృదంగం పేరే ఈ సుబేదార్ తానాజీ. కోటలు గెలిచిన కొండను ఢీ కొట్టిన తన రాజుతోడి బాసిల్లిన స్వరాజ్య కలకేనని ఎత్తిన కత్తిన తల తెగినాదించక, కారు మబ్బులు కమ్మిన కారడివిన శత్రువుపై విరుచుకుపడి కదిలే కాల యముడి పేరే ఈ తానాజీ. ఇంట కట్టిన పచ్చని తోరణములు పసిడి బాసికము, పుత్రుడు నుదుట పెట్టిన కళ్యాణ తిలకంబు తడి ఆరకమునిపై, మరాఠా యోధుని ఇంటి మొదటి శుభము స్వరాజ్యమని నినదించి తలపై కాషాయపు తల కట్టును కట్టి సింహడాలను భుజమున ఎత్తి వజ్రాయుధంబు పట్టిన అమరేంద్రుడై శివరాయుని పిలుపుతో వెన్ను చూపని వీరులతో కొండానా కిల్లాపై కదిలిన కొదమ సింహము. నేల పొడిచి కొండను తొలిచి కట్టిన రాతి కోటను నడుమున ఉడుమును గట్టి ఉక్కు పిడికలతో దుర్భేద్యమైన కోటను అధిరోహించి సింహద్వారము బద్దలు చేసును పెద్ద పులై, దయలేని పిశాచాల గుంపులపై కరుణ మరిచిన కాలభైరుడై కత్తిని దూసి ప్రళయకాల రుద్రుడై రుద్రతాండవం చేసెను మరాఠా వీరసింహము. అఖండ భారతావని మరువని యుద్ధము చేసి గ్రహణము బట్టిన ఉదయ భానుని చెర నుండి స్వరాజ్య సంకెళ్లను విడిపించి స్వరాజ్య పతాకంబు సింహగఢ్ కోటపై ఎగురవేసి మరాఠా యుద్ధ సింహము నేల కొరిగెను. అజేయ అజరామరుడై నింగికెగసిన మరాఠా యుద్ధ సింహమును చూసి శివాజీ రాజే సగర్భితుడై సోదర బహుడై మెలిగిన తన ఆప్తమిత్రుని వీరమరుణమునకు తలచి తలచి విజయ విలాపము పొందెను ఛత్రపతి శివాజీ రాజే. సాహో సుబేదార్ తానాజీ సాహో. జై శివాజీ, జై జగదాంబ, హర హర మహాదేవ్.